బిఏ సిబిసిఎస్ ఎకనామిక్స్ విద్యార్థులకు సుస్వాగతం. మరి మనం భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఇప్పటికే మనం ఒక టాపిక్ నేర్చుకోవడం జరిగింది. ముందే చెప్పుకున్నాం, ఇది ప్రస్తుతం అయితే సెమిస్టర్ 5th విద్యార్థులకు పేపర్ 5గా ఉన్నది భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ. మరి కామన్ సిలబస్ ప్రకారం అయితే, అన్ని యూనివర్సిటీ సిలబస్ ప్రకారం అయితే మనం చెప్పుకున్నట్లు ఇది సెకండ్ ఇయర్ విద్యార్థులకు 4th సెమిస్టర్లో కూడా సేమ్ ఇదే సిలబస్ ఉన్నది. ముందుగా భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం, మనకు మొదటి యూనిట్ అనేది భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం అనేది మనం ఏ విధంగా ఉన్నదనేది నేర్చుకోవడం జరిగింది. దాంట్లో మొదటి టాపిక్గా మనం స్వాతంత్రానికి పూర్వం భారత ఆర్థిక వ్యవస్థ ఏ లక్షణాలు కలిగి ఉన్నది, బ్రిటిష్ పరిపాలన వల్ల మన దేశ సంపద ఏ విధంగా కొల్లగొట్టబడింది, దేశ విభజన వల్ల ఎలాంటి నష్టాలు జరిగినాయి, అదే కాకుండా బ్రిటిష్ ప్రభుత్వము మన దేశం అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదనే అంశాలు మనకు మొదటి టాపిక్లో మనకు తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం అంటే స్వాతంత్ర అనంతరం ప్రణాళిక వ్యవస్థ మొదలైన సంధి ఇప్పటి వరకు కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఏ లక్షణాలను కలిగి ఉన్నది, భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి అంటే జనాభా లక్షణాలు, వ్యవసాయ రంగ లక్షణాలు, పారిశ్రామిక లక్షణాలు, అదేవిధంగా తలసరి ఆదాయం ఏ విధంగా ఉన్నది, సాంకేతికత ఏ విధంగా ఉన్నది, ప్రతి అంశం గురించి కూడా మనం మొదటి టాపిక్లో పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. మరి ఈరోజు టాపిక్లో భారత ఆర్థిక వ్యవస్థ జాతీయ ఆదాయ పోకడలు. జాతీయ ఆదాయం అంటే ఏమిటి, భారతదేశంలో జాతీయాన్ని ఏ విధంగా గణిస్తున్నారు, ఎవరు లెక్కిస్తున్నారు, ఎప్పటి నుంచి లెక్కిస్తున్నారు, మరి జాతీయ ఆదాయము లెక్కించడానికి ఏ పద్ధతులు అనుసరిస్తున్నారు, అంతేకాకుండా జాతీయ ఆదాయము భారతదేశ జాతీయ ఆదాయము స్వాతంత్ర కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధంగా జాతీయ ఆదాయం ధోరణులు, వివిధ రంగాల ధోరణుల గురించి ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. భారత జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు. ముందుగా జాతీయ ఆదాయం అంటే ఏమిటి అంటే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయం అంటారు. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువల మొత్తం జాతీయ ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం సెకండ్ సెమిస్టర్లో నేర్చుకుని ఉన్నాం. జాతీయ ఆదాయం లెక్కింపు పద్ధతులు, దాని ప్రయోజనాలు, సమస్యలు, ఇవన్నీ కూడా. ఇక్కడ మాత్రం మనం భారతదేశ జాతీయ ఆదాయం ఏ విధంగా లెక్కిస్తారు, మదింపు ఏ విధంగా చేస్తారు, మరి మదింపు అనేది ఏ విధంగా ఉన్నది, పోకడలు, జాతీయ ధోరణులు అంటాం, జాతీయ ఆదాయ పోకడలు, పెరుగుదల ధోరణులు అంటాం. ముందుగా భారతదేశం గురించి మనం చెప్పుకున్నట్లయితే, మన భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించినది దాదాబాయి నౌరోజీ. 1867-68 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా దాదాబాయి నౌరోజీ వ్యక్తిగతంగా మన దేశ జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. అంటే జనాభాని అతనే లెక్కించాడు, జాతీయాన్ని కూడా లెక్కించాడు. అంటే జాతీయం వస్తేనే తలసరి ఆదాయం తెలుస్తుంది. అందుకే ఆ రోజు 1867-68 దాదాబాయి నౌరోజీ లెక్కించిన సమయంలో మన దేశ ఆదాయము, జాతీయ ఆదాయము 340 కోట్లుగా గుర్తించడం జరిగింది. తలసరి ఆదాయము 20 రూపాయలు. తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. మరి 1867-1868 బ్రిటిష్ పరిపాలనా కాలంలోనే దాదాబాయి నౌరోజీ లెక్క ప్రకారం మన దేశ జాతీయ ఆదాయము 340 కోట్లు, తలసరి ఆదాయము 20 రూపాయలుగా లెక్కించాడు. ఆ తర్వాత అట్కిన్సన్ వ్యక్తిగత లెక్కింపులు, ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా లెక్కించిన జాతీయ లెక్కలు. అట్కిన్సన్ 1875లో జాతీయాన్ని లెక్కించాడు. మరి అతని లెక్కల ప్రకారం మన దేశ జాతీయ ఆదాయం 574 కోట్లుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా తలసరి ఆదాయము 31 రూపాయలుగా గుర్తించడం జరిగింది. అట్కిన్సన్ లెక్కల ప్రకారం 1875లో జాతీయ ఆదాయం 574 కోట్లు, తలసరి ఆదాయం 31 రూపాయలు. ఆ తర్వాత విలియం డిగ్బీ 1899లో లెక్కించాడు మన దేశ జాతీయ భారతదేశ జాతీయాన్ని. అప్పుడు మన దేశ జాతీయ ఆదాయము నేషనల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ 428 కోట్లు.
తలసరి ఆదాయము 19 రూపాయలుగా గుర్తించడం జరిగింది. తర్వాత షెన్లీ షిరాన్ ఇతను 3 సంవత్సరాలు లెక్కించాడు. మన దేశ జాతీయాన్ని 3 సంవత్సరాలు 1911లో ఒకసారి, 1922లో ఒకసారి, 1931లో మరొకసారి. షిరాన్ ప్రకారం మన దేశ జాతీయ ఆదాయము 1942 కోట్లుగా గుర్తించడం జరిగింది. మరి అతని ప్రకారం తలసరి ఆదాయం 90 రూపాయలుగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత వాడియా అండ్ జోషి వీళ్ళు 1913 సంవత్సరం 14 సంవత్సరానికి మనకు ఆర్థిక సంవత్సరం ఇప్పుడు కూడా 2 ఇయర్స్ ఉంటాయి. అంటే ఏప్రిల్ 1తో స్టార్ట్ అయిన ఫైనాన్స్ ఇయర్ మరుసటి సంవత్సరం మార్చి 31 తోటి ముగుస్తుంది. కనుక ఇప్పుడు కూడా మనం 2 ఇయర్స్కు తీసుకుంటాం. వాడియా అండ్ జోషి ప్రకారం 1913-14 సంవత్సరంలో మన దేశ జాతీయ ఆదాయము 1087 కోట్లు. అంతేకాకుండా తలసరి ఆదాయాన్ని 44 రూపాయలుగా గుర్తించడం అయింది. షా అండ్ కంబట్ట మరొక వ్యక్తి. షా అండ్ కంబట్ట 1921 సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. అతని ప్రకారం 2364 కోట్లు మన దేశ జాతీయ ఆదాయము. అతని ప్రకారము 76 రూపాయలు తలసరి ఆదాయంగా ఉందని తెలిపాడు. అంటే ఇవన్నీ కూడా ఈ వ్యక్తులందరూ కూడా వ్యక్తిగత అంచనాలు వేయడం జరిగింది. అంటే దానికి శాస్త్రీయత అనేది లోపించింది. అందుకే భారతదేశంలో మొదటిసారిగా శాస్త్రీయ లెక్కల ప్రకారం 1932 సంవత్సరంలో డాక్టర్ వికేఆర్వి రావు లెక్కించాడు. డాక్టర్ వికేఆర్వి రావు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో శాస్త్రీయంగా జాతీయ ఆదాయ లెక్కలు వేసిన వ్యక్తి వికేఆర్వి రావు. ఆ తర్వాత భారత ప్రభుత్వము మొదటిసారిగా అంటే అఫీషియల్గా మొదటిసారిగా 1949 ఆగస్టు 4వ తేదీన 1949 ఆగస్టు అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. మన ప్రభుత్వం 1949 ఆగస్టు 4న పిసి మహాలోనిబస్ అధ్యక్షతన డాక్టర్ వికేఆర్వి రావు మరియు డాక్టర్ డిఆర్ ఘాడ్గిల్ సభ్యులుగా జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అంటే మన భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అఫీషియల్గా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరే జాతీయ ఆదాయ అంచనాల సంఘం. ఈ కమిటీకి అధ్యక్షుడు పిసి మహాలోనిబస్. దీంట్లో సభ్యులు ఇద్దరు, వికేఆర్వి రావు మరియు డాక్టర్ డిఆర్ ఘాడ్గిల్. ఈ ముగ్గురు కలిపి మన భారతదేశంలో జాతీయాన్ని లెక్కించడం జరిగింది. వీళ్ళు మరి 3 సార్లు అంచనా వేశారు. వీరు 1948-49 ఒక సంవత్సరానికి, 1949-50 రెండవ సంవత్సరం, 1950-51 మూడవ సంవత్సరం. అంటే ఈ 3 సంవత్సరాలకు 1951 వరకు అంటే 1948 నుంచి 1951 వరకు 3 సంవత్సరాలు వరుసగా వీళ్ళు మన దేశ జాతీయాన్ని అంచనా వేయడం జరిగింది. అంటే ఇది ప్రభుత్వం ఆధీనంలో జాతీయ లెక్కలు జరిగినాయి. ఆ తర్వాత వీరి సిఫారసుల ఆధారంగా 1954లో కేంద్ర గణాంక సంస్థ స్థాపించారు. కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ అంటాం, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది సంస్థని స్థాపించారు. ఈ సంస్థ జాతీయాన్ని లెక్కించడానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ సంస్థ వాళ్ళే జాతీయాన్ని లెక్కిస్తారు. ప్రస్తుతం ఈ సిఎస్ఓ వారు ప్రతి సంవత్సరం కూడా జాతీయాన్ని లెక్కిస్తారు. జాతీయం అంటే అది ఒక సంవత్సర కాలంలో ఒక దేశ అంతిమ సేవల విలువల మొత్తం. కావున ప్రతి సంవత్సరం కూడా ఆర్థిక వ్యవస్థను మన దేశం మొత్తాన్ని 13 రంగాలుగా విభజించి 3 శ్రేణుల ద్వారా మనం ముందు చూస్తాం. 3 శ్రేణులు అంటే ఏంటి? ఈ 3 శ్రేణుల ద్వారా ప్రస్తుత ధరలు మరియు ఆధార సంవత్సరం ధరల ఆధారంగా అంచనా వేస్తారు. ప్రస్తుత ధరలు ఆధార సంవత్సరం ధరల ఆధారంగా అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో జాతీయాన్ని లెక్కించేది సిఎస్ఓ, కేంద్ర గణాంక సంస్థ. దేశాన్ని 13 రంగాలుగా విభజించి 3 శ్రేణుల ద్వారా, సాంప్రదాయ శ్రేణి ద్వారా, అదేవిధంగా నవ్య శ్రేణి, తర్వాత ఆధునిక శ్రేణి, నవ్య శ్రేణి అంటాం. నవ్య సాంప్రదాయ, ఆధునిక శ్రేణుల ద్వారా వీళ్ళు 3 విధాలుగా అంచనా వేయడం జరుగుతుంది. భారతదేశంలో జాతీయ ఆదాయ మదింపు మనం ఇప్పటివరకు ఏ వ్యక్తులు ఏ విధంగా అంచనా వేస్తున్నారో మనం చూసాం. జాతీయాన్ని ఎలా వ్యక్తులు, ఇప్పుడు సంస్థలు, సిఎస్ఓ ఏ విధంగా వేస్తుందో చూసాము. ఇప్పుడు మనకు ప్రస్తుతము
కేంద్ర గణాంక సంస్థ వారు జాతీయాలు లెక్కించడానికి 3 శ్రేణులు ఉపయోగిస్తారని అనుకున్నాం. ఆ 3 శ్రేణులు మొదటిది సాంప్రదాయ శ్రేణి. సాంప్రదాయ శ్రేణి ప్రకారం మన దేశంలో ఈ సంస్థ 1951 నుంచి లెక్కిస్తుంది సిఎస్ఓ. కావున ఈ సాంప్రదాయ శ్రేణి ప్రకారము 13 రంగాలుగా ఈ దేశాన్ని విభజిస్తారు. మొత్తం ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలు మరియు 10 ఉపరంగాలు, మొత్తం 13 రంగాలుగా ఆర్థిక వ్యవస్థని విభజించి వీళ్ళు 1948, 49 నుండి 1964, 65 వరకు ఈ పద్ధతిని వాడారు. ఆదాయ పద్ధతిని ఉపయోగించారు. అక్కడ ఆదాయ పద్ధతిని మాత్రమే మన దేశంలో జాతీయాన్ని లెక్కించారు. అది సాంప్రదాయ శ్రేణి. అప్పుడు వేరే పద్ధతులు వాళ్ళే ఎప్పటి నుంచి 1948 నుంచి 48, 49 నుంచి 64, 65 వరకు ఆదాయ పద్ధతిలో మన దేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. అంటే మనకు జాతీయ లెక్కింపు పద్ధతులు మనం సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం. మనకు ముఖ్యంగా ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి, ఈ 3 రకాల పద్ధతులు నెక్స్ట్ టాపిక్లో మనం ఇందులోనే చూద్దాం మళ్ళీ నెక్స్ట్. అయితే ఇక్కడ మాత్రం సాంప్రదాయ శ్రేణిలో ఆదాయ పద్ధతిని వాడారు. అప్పుడు కూడా దేశాన్ని 13 రంగాలుగా విభజించారు. ఆ తర్వాత కాలంలో నవ్య సాంప్రదాయ శ్రేణి, సాంప్రదాయ శ్రేణి తర్వాత నవ్య సాంప్రదాయ శ్రేణి, ఈ కాలంలో ఆర్థిక వ్యవస్థను దేశాన్ని 15 రంగాలుగా విభజించారు. మొత్తం దేశాన్ని అక్కడ సాంప్రదాయ శ్రేణిలో 13 రంగాలు అయితే ఇక్కడ 15 రంగాలుగా దేశాన్ని విభజించి జాతీయాన్ని లెక్కించారు. ఇది 1960, 61 నుంచి 1975, 76 వరకు ఈ పద్ధతిని వినియోగించారు. ఈ పద్ధతి నవ్య సాంప్రదాయ శ్రేణి బేస్ ఇయర్ ప్రకారం లెక్కించారు. ఇక్కడ 2 పద్ధతులు వాడారు. ఉత్పత్తి పద్ధతిని వాడారు మరియు ఆదాయ పద్ధతిని కూడా. ఈ 2 జాతీయ లెక్కింపు పద్ధతుల్ని ఈ శ్రేణిలో ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం నవ్య శ్రేణి, నవ్య శ్రేణి లేదా దీన్ని ఆధునిక శ్రేణి కూడా అంటారు. ఇప్పుడు ప్రస్తుతం జాతీయాన్ని లెక్కించడానికి ఈ దేశం మొత్తాన్ని అన్ని రంగాలను 13 రంగాలకు విభజించారు. 3 ప్రధాన రంగాలు: వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఉపరంగాలు అనేది ఉంటుంది. మొత్తం ఈ విధంగా మొత్తం 13 రంగాలుగా విభజించి 1980, 81 నుంచి ఇప్పటి వరకు ఈ పద్ధతిని నవ్య శ్రేణిలో జాతీయాన్ని లెక్కిస్తున్నాము. అంటే ఇప్పుడు ఉత్పత్తి పద్ధతి వాడుతున్నాము, ఆదాయ పద్ధతి వాడుతున్నాము. కన్స్ట్రక్షన్ రంగంలో వ్యయ పద్ధతిని కూడా ప్రస్తుతం వాడుతున్నట్లుగా మనకు ఆదాయ లెక్కింపులో తెలుస్తుంది. అంటే ఈ విధంగా జాతీయ మదింపు శ్రేణులు 3 రకాలు. ఒకటి సాంప్రదాయ శ్రేణి, రెండవది నవ్య సాంప్రదాయ శ్రేణి, మూడవది నవ్య శ్రేణి లేదా ఆధునిక శ్రేణి. మరి ఈ 3 శ్రేణుల్లో జాతీయాన్ని ప్రస్తుత ధరలు, ఆధార సంవత్సరం ఆధారంగా లెక్కిస్తారని అనుకున్నాం. మరి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా విభజించారు? మనకు ఒక్కొక్క శ్రేణిలో ఒక్కొక్క రకాలుగా ఆర్థిక వ్యవస్థను విభజించారు. ప్రస్తుతం 13 రంగాలుగా అనుకున్నాం. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థను 3 ప్రధాన రంగాలు, 13 ఉపరంగాలుగా విభజించి లెక్కిస్తారు జాతీయాన్ని. ముందుగా ప్రాథమిక రంగం. ప్రధాన రంగాలు 3 కదా. ఈ మూడిట్లో ఒకటి ప్రాథమిక రంగం, రెండోది ద్వితీయ రంగం, దీన్ని గౌణ రంగం అంటాం. మూడోది తృతీయ రంగం, దీన్ని సేవా రంగం అంటాం. మొదటిది ప్రాథమిక రంగం లేదా దీన్ని వ్యవసాయ రంగం కూడా అంటాం. మరి ప్రాథమిక రంగాన్ని మళ్ళీ 4 ఉపరంగాలుగా పెంచారు. ప్రాథమిక రంగాన్ని 4 ఉపరంగాలుగా పెంచారు. అందులో మొదటిది అతి ప్రధానమైనది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం జనరల్గా ప్రాథమిక రంగానికి వ్యవసాయ రంగం అని పేరు, కానీ వ్యవసాయ రంగం అది అతి ఎక్కువ ఉంటుంది కనుక దాన్ని వ్యవసాయ రంగం అంటాం. దీంట్లో ఇంకా ఉపరంగాలు చూసినట్లయితే వ్యవసాయము ప్రాథమిక రంగమే, రెండోది అడవులు, 3 గనులు, 4వది మత్స్య పరిశ్రమ. అంటే ఈ 4 కూడా ప్రాథమిక రంగంగా చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాథమిక రంగంలో 4 ఉపరంగాలు అంటే వ్యవసాయ రంగం మొదటిది, అడవులు రెండోది, మూడోది గనులు, 4వది మత్స్య పరిశ్రమ, చేపల పెంపకం. నెక్స్ట్ ద్వితీయ రంగం. ద్వితీయ రంగాన్ని దీన్ని గౌణ రంగం అంటాము లేదా పారిశ్రామిక రంగం కూడా అంటాం దీన్నే. మరి ద్వితీయ రంగాన్ని 3 ఉపరంగాలుగా పెంచడం జరిగింది. మొదటి ప్రాథమిక రంగం 4, ద్వితీయ రంగం 3. ఈ 3 ఏంటంటే ఒకటి పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు, రెండోది విద్యుత్తు మరియు గ్యాస్, మూడోది నీటి సరఫరా. జాతీయాన్ని లెక్కించడానికి ఈ 3 ఉపరంగాలు ద్వితీయ రంగంలో ఉంటాయి. పెద్ద పరిశ్రమలు, విద్యుత్తు అండ్ గ్యాసు, నీటి సరఫరా, ఈ 3 ద్వితీయ రంగం. అంటే ఇప్పటికి ప్రాథమిక రంగంలో 4 ఉపరంగాలైనాయి, ద్వితీయ రంగంలో 3 ఉపరంగాలైనాయి. అంటే ఓవరాల్గా ఇప్పటికి 7 ఉపరంగాలైనాయి. తర్వాత మూడోది తృతీయ రంగము లేదా సేవా రంగం. ఈ సేవా రంగాన్ని 6 ఉపరంగాలుగా విభజించడం జరిగింది. సేవా రంగాన్ని 6 ఉపరంగాలుగా విభజించారు. ఇందులో మొదటిది రవాణా రంగం, ట్రాన్స్పోర్ట్, రెండోది రవాణా అంటే ఇక 3 రకాల రవాణాలు వస్తాయి: జల రవాణా, వాయు రవాణా, రోడ్డు రవాణా, ఇవన్నీ కూడా వస్తాయి దానిలోకి. సమాచారం, రెండోది సమాచార రంగం, మూడోది హోటల్స్, 4వది బ్యాంకులు, 5వది ఇన్సూరెన్స్, 6వది రియల్ ఎస్టేట్.
ఈ 6 ఉపరంగాలుగా విభజించి ఇది ఆదాయ పద్ధతి ద్వారా ఈ ఉపరంగాల యొక్క ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలు మొత్తం 13 ఉపరంగాలుగా విభజించడం జరిగింది. విభజించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. ఆ తర్వాత భారతదేశంలో జాతీయ మదింపు పద్ధతులు మనం ఇప్పుడే అనుకున్నాము. భారతదేశంలో 3 రకాల పద్ధతులు అనేది వినియోగించడం జరుగుతుంది. మొదటిది ఏ పద్ధతి ఏ రంగం ఉపయోగిస్తారో మనం చూసినట్లయితే ముందుగా ఉత్పత్తి మదింపు పద్ధతి. ఉత్పత్తి మదింపు పద్ధతికి వ్యవసాయ రంగానికి ఉత్పత్తి మదింపు పద్ధతి వాడతారు. పెద్ద పరిశ్రమలకు ఉత్పత్తి, ఎందుకంటే అక్కడ ప్రొడక్ట్ తయారవుతుంది కావున ఇక్కడ ఈ రెండింటికి ఉత్పత్తి పద్ధతి వాడతారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని ఎట్లా లెక్కిస్తాము జాతీయాన్ని అంటే చూసినట్లయితే వ్యవసాయ రంగ నికర ఉత్పత్తి అంటే ఈ సంవత్సర కాలంలో వ్యవసాయం నుంచి ఎంత ఉత్పత్తి వచ్చింది అన్ని రకాల అంత కలిపి ఉత్పత్తి ప్లస్ అడవులు గనుల మత్స్య పరిశ్రమల రంగానికి నికర ఉత్పత్తుల మొత్తాన్ని కలిపి మార్కెట్ ధరల్లో విలువను నిర్ణయిస్తారు. మార్కెట్ ధరల్లో నిర్వహిస్తారు అంటే అడవుల నుంచి ఎంత ఉత్పత్తి వచ్చింది, గనుల నుంచి ఎంత ఖనిజాలు వచ్చినాయి, పరిశ్రమ రంగం పెద్ద పరిశ్రమలు అంటే నికర మత్స్య పరిశ్రమలు ఇవన్నీ కూడా ఎంత వచ్చిందో ఈ విధంగా ఆ ఉత్పత్తి ఇంటూ వాటి ధరలతోటి కనుక గురించి ఆ వచ్చిన మొత్తాలని కలిపితే జాతీయ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటల్ని 64 పంటలుగా గుర్తించారు. అంటే పప్పు ధాన్యాలు మొత్తం పప్పులన్నీ ఒకటే, అదేవిధంగా ఆహార ధాన్యాలు నూనె గింజలు ఇవన్నీ కూడా ఒక రకానికి కింద వస్తాయి. నూనె గింజల వల్ల పల్లి కుసుమ వేరువేరుగా వాడరు. నూనె గింజలు అంటే అన్ని నూనె గింజలది ఉత్పత్తి తీసుకుంటారు. అంటే ఈ విధంగా వ్యవసాయ రంగంలో 64 రకాల పంటలు గుర్తించారు. ఈ 64 పంటలు భూమి హెక్టార్ సగటు ఉత్పత్తి ఎంత వస్తుంది, అదేవిధంగా ఆ ఉత్పత్తికి మార్కెట్ ధర విలువను కలిపి అప్పుడు మొత్తం విలువ వస్తుంది. ఆ వచ్చిన విలువ నుంచి మనకు తరుగుదల తీసేయాలంటే విత్తనాల ఖర్చులు, ఎరువుల ఖర్చులు, ఇతర ఖర్చులు లేదా తరుగుదలను తీసివేస్తే అంటే యంత్రాలు వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాలు వాడతాం, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, వాటి తరుగుదలను తీసివేస్తే నికర ఉత్పత్తి తెలుస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ ఉత్పత్తి మదింపు అనేది వాడుతున్నారు. 64 రకాల పంటలను వాటి ధరలతోటి ఎచ్చవేసి ఆ వచ్చిన మొత్తం నుంచి ఈ విత్తనాలు ఎరువుల ఖర్చులు తీసేస్తే మనకు నికర ఉత్పత్తి తెలుస్తుంది. ఇది ఉత్పత్తి పద్ధతి. రెండవది ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి ముఖ్యంగా ఆదాయాలు ఎక్కడి నుంచి వస్తాయి, చిన్న పరిశ్రమలు ఎంత ఆదాయం, ప్రతి పరిశ్రమలో వాళ్ళు ఉంటాయి లెక్కలు ఉంటాయి, ఎంత ఉత్పత్తి అయింది, ఎంత అమ్మారు, ఎంత ఆదాయం వచ్చింది, ఆ పరిశ్రమకు ఆదాయాలు ఉంటాయి. ప్రతి ఒక్క సంస్థ తన యొక్క ఆదాయాలను రాసుకుంటారు. చిన్న పరిశ్రమలు, వాణిజ్యాలు, వ్యాపారాలు, రవాణా రంగము, వృత్తుల వారి శ్రామికుల సగటు ఆదాయాన్ని శ్రామికుల సంఖ్యతో గుణించి 20% ఆదాయాన్ని కలుపుతారు. ఎందుకంటే కొంతమంది మిస్ అయి ఉంటారు, శ్రామికులు అందరూ కూడా లెక్కలు రాయారు, కొన్ని సంస్థలు చిన్న సంస్థలు లెక్కలు రాయారు కనుక ఒక 20% వచ్చిన ఆదాయానికి 20% ఆదాయాన్ని కలుపుతారు. కలిపి ఈ విధంగా మిగిలిన అన్ని రంగాల సంస్థల శాస్త్రీయ పద్ధతిలో వారి అకౌంట్ల ఆదాయాల ఆధారంగా లెక్కిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న పరిశ్రమలను కూడా వాళ్ళే అకౌంట్స్ రాసుకుంటారు. ప్రతి సంస్థ తన ఉత్పత్తి ఎంత, తమకు అమ్మకాలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పోయింది, ఎంత మిగిలి వచ్చింది అంతా వాళ్ళ అకౌంట్లో రాస్తారు. వాళ్ళు ఇచ్చిన లెక్కల ఆధారంగా ఈ ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. వీరి నికర ఆదాయాల మొత్తాన్ని ఈ విధంగా ఆదాయ పద్ధతులు లెక్కించిన ఆదాయాల మొత్తాన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయం అంటారు. ఎందుకంటే ఇదంతా కూడా కారకాల ఆదాయం, ఉత్పత్తి కారకాలు 4 కదా, వాటికి వచ్చే ఆదాయం కనుక దీన్ని ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయంగా చెప్పవచ్చు. దీనికి విదేశీ నికర ఆదాయాన్ని కలిపితే నికర జాతీయ ఆదాయం తెలుస్తుంది. విదేశీ నికర ఆదాయం అంటే ఎగుమతులు దిగుమతులు, అదేవిధంగా రిసీట్స్ అండ్ పేమెంట్స్, భారతదేశం బయట భారతీయులు ఉన్నట్లయితే వాళ్ళు పంపే ఆదాయము, మన దేశానికి వచ్చే ఆదాయము, అదేవిధంగా ఇతర దేశంలో మన భారతదేశంలో నివసించి వీళ్ళు ఇక్కడ నుంచి ఆదాయాన్ని వాళ్ళ దేశానికి పంపుతారు, అది తీసివేయాలి. ఆ భారతీయులు బయట ఉండి పంపితేనేమో మనం కలుపుకోవాలి. ఆ విధంగా నికర విదేశీ ఆదాయాన్ని కలిపినట్లయితే ఉత్పత్తి కారకాల జాతీయానికి నికర విదేశీ ఆదాయాన్ని కలిపితే నికర జాతీయ ఆదాయం తెలుస్తుంది. ఈ నికర జాతీయాన్ని మనం సాధారణంగా జాతీయ ఆదాయం అంటాం. జాతీయ ఆదాయం అంటే నికర జాతీయ ఆదాయం. అంటే ఇప్పటికి మనం 2 రకాల పద్ధతులు చూసాం. ఉత్పత్తి మదింపు పద్ధతిలో ఏ విధంగా లెక్కిస్తాం, వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల ఆధారంగా, తర్వాత చిన్న పరిశ్రమలు మిగతా సేవా రంగం అన్నిటి కూడా ఆదాయ మదింపు పద్ధతిని వాళ్ళ లెక్కల ఆధారంగా తీసుకొని ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనం 3వ పద్ధతి వ్యయ పద్ధతి అనుకున్నాము. జనరల్గా భారతదేశంలో వ్యయ పద్ధతి ఇప్పటివరకు వాళ్ళే, ప్రస్తుతం ఇప్పుడే కన్స్ట్రక్షన్ వ్యయం ఆధారంగా అంటే నిర్మాణ రంగానికి వ్యయ పద్ధతిని వాడుతున్నారు. ముఖ్యంగా ప్రధానంగా అయితే ఈ 2 పద్ధతులు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతిని ఈ దేశంలో జాతీయానికి వాడుతున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే భారతదేశంలో జాతీయ ఆదాయ పోకడలు.
భారతదేశంలో జాతీయ ఆదాయ పోకడలు ఏ విధంగా ఉన్నాయి అన్ని చూసినట్లయితే మరి ముఖ్యంగా రంగం, ప్రాథమిక రంగం, ప్రధాన రంగాలు 3 కదా, ప్రాథమిక రంగం, గౌణ రంగం, సేవా రంగం. అంటే ప్రాథమిక రంగం, ద్వితీయ రంగానికి గౌణ రంగం అంటాం, సేవా రంగం. మళ్ళీ ఉపరంగాలు అనేది మనకు తెలుసు, ప్రాథమిక రంగంలో 4, ఈ 4 యొక్క మొత్తం ఆదాయం దీంట్లోనే చూపిస్తున్నాం. గౌణ రంగంలో 3, ఆ 3 ఆదాయం గౌణ రంగం లేదా ద్వితీయ రంగంలో చూపిస్తున్నాం. అదేవిధంగా సేవా రంగంలో 6, అంటే ఫస్ట్ 4, రెండోది 3, 7 ప్లస్ చివరిది 6. అంటే ఈ 13 రంగాల యొక్క ఉపరంగాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా 3 రంగాల కింద మనం ఆదాయం చూపిస్తే 1950-51లో 1950-51లో మన దేశం మొత్తం ఆదాయం ₹100 అయినట్లయితే ప్రాథమిక రంగం నుంచి 57.7%, అంటే ₹57.70 వ్యవసాయ రంగం నుంచి లభిస్తుంది. గౌణ రంగం నుంచి, ద్వితీయ రంగం నుంచి ₹14.80 వస్తున్నది. సేవా రంగం నుంచి ₹28.40. అంటే అత్యధిక ఆదాయము ప్రాథమిక రంగం నుంచి వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, మనకు ప్రణాళిక వ్యవస్థ మొదలైనప్పుడు అత్యధిక రంగము ప్రాథమిక రంగం నుంచి వస్తుంది. తర్వాత సేవా రంగము రెండో స్థానము, తర్వాత గౌణ రంగము లేదా పారిశ్రామిక రంగం నుంచి ₹14 వస్తున్నది. మరి ఇది ప్రాథమిక రంగం అత్యధికంగా ఉన్నట్టుగా గుర్తించాం. మరి రాను రాను చూసినట్లయితే ప్రాథమిక రంగాన్ని కనుక మనం చూస్తే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం డేటాలు తీసుకోవడం జరిగింది. ప్రతి 10 సంవత్సరాలు 50-51, తర్వాత 60-61, 70-71, 80-81, 90-91, 2000-2001, 2011-12, ప్రస్తుతం 2016-17 కూడా తీసుకోవడం లేటెస్ట్గా. మరి ప్రాథమిక రంగం చూసినట్లయితే చూడండి, క్రమంగా పూర్వం ₹57 వచ్చి ₹100, ₹57.70 వ్యవసాయ రంగం నుంచి వచ్చేది మొత్తం ఆదాయంలో. తర్వాత 10 సంవత్సరాలకు ₹56 ఇంచుమించు అంతే ఉన్నది. తర్వాత 70-71 ₹50, తర్వాత 39.7, 33, 24.7%, 14.6%. అంటే 2011-12 నాటికి వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఆదాయం చాలా తగ్గింది. మన జీడిపిలో మొత్తం జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం నుంచి ఒకప్పుడు ₹57.70 వస్తే ఇప్పుడు ₹14.60 మాత్రమే లభిస్తున్నట్టుగా మనకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ రంగం కొద్దిగా పుంజుకున్నది. 16-17 చూసినట్లయితే లేటెస్ట్గా మళ్ళీ ₹14 నుంచి మళ్ళీ ₹18.70 పెరిగింది, కొంచెం పెరిగింది. అంటే ఏదేమైనా మనకు ప్రాథమిక రంగము తగ్గినట్టుగా, సగం ఇదివరకు వచ్చే ఆదాయంలో సగం ఆదాయము వ్యవసాయ రంగం నుంచి వచ్చేది, ఇప్పుడు ప్రస్తుతము సగానికి అంటే ₹18 తగ్గింది, చాలా తగ్గింది. రెండోది గౌణ రంగాన్ని మనం పరిశీలిద్దాం. ద్వితీయ రంగం ఒకప్పుడు ₹14.80 వచ్చేది, 14.8% వచ్చేది మన ₹100 మన దేశ ఆదాయంలో. అది తర్వాత 17, తర్వాత 19.7, తర్వాత 23.7, తర్వాత 25.5, 26.4, 28. అంటే 2011-12 నాటికి గౌణ రంగము ₹14 పైన ఉన్నది డబల్ అయింది, 25% అయింది. అంటే అప్పుడు ₹14 వచ్చేది, ఇప్పుడు ₹28 వస్తుంది 2011-12 నాటికి గౌణ రంగం. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ చూస్తే 2016-17 చూసినట్లయితే 31.7%. అంటే ప్రభుత్వం వివిధ రకాల పారిశ్రామిక ప్రోత్సాహకాల వల్ల, పారిశ్రామిక విధానాల వల్ల ప్రస్తుతము వ్యవసాయ రంగం తగ్గుతున్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. తర్వాత గౌణ రంగము బాగా పెరిగింది. ద్వితీయ రంగము 28 నుంచి ఒకసారి 31.3% పెరిగింది. కానీ ఇప్పటికి కూడా ఇది తక్కువే, ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఎందుకంటే వ్యవసాయ రంగము ఇప్పటికి ప్రపంచ దేశాల్లో చాలా తక్కువ ఆదాయము, 4-5% మాత్రమే ఆదాయం సమకూరుస్తుంటే మనకాడ ఇప్పటికి ఇంకా 18% ఆదాయం వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. ఆ దేశాలతో పోలిస్తే మనకాడ ఇంకా వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడ్డాం. నెక్స్ట్ సేవా రంగాన్ని చూసినట్లయితే 50-51లో ₹28.4 వచ్చేది, 28.40. అంటే ప్రతి ₹100లో ₹28.40 వ్యవసాయ సేవా రంగం నుంచి వచ్చేది. ఇది 26.4 తగ్గింది. తర్వాత 30.2 పెరిగింది, 36.4, 40.5, 48.8, 57.4. అంటే ఇక్కడికి చూడండి, సేవా రంగం అనేది 50-51లో ₹28 ఉంటే నియర్లీ డబల్ అయింది, 28 నుంచి దాదాపు 57.4 అయ్యింది. అంటే ఇక్కడ సేవా రంగం బాగా అభివృద్ధి చెందింది, మన దేశంలో సేవా రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇది ప్రస్తుతం 49.6%గా 2016-17 లెక్కల ప్రకారం ఉంది. ఏది ఏమైనా ప్రజెంట్గా చూసినట్లయితే ఇలా ప్రస్తుతం మన దేశ ఆదాయంలో ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయ రంగం సగం కంటే ఎక్కువ వచ్చేది, ఇప్పుడు ₹18.70 తగ్గింది. గౌణ రంగం ₹14.80 నుండి ₹31.70 వచ్చింది. సేవా రంగం 28 నుంచి 49.6. అంటే ఇవాళ మన ఆదాయంలో ₹100 మన దేశం ఆదాయంలో
50%, 50% ఆదాయము సేవా రంగం నుంచి లభిస్తుంది. ఒకప్పుడు వ్యవసాయ రంగం నుంచి వచ్చేది, ఇప్పుడు ప్రస్తుతం సేవా రంగం నుంచి 50% ఆదాయం వస్తుంది. ప్రపంచ దేశాల్లో ఇది ఇంకా చాలా ఎక్కువ. కావున మన దేశం అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలంటే సేవా రంగము, ముఖ్యంగా ద్వితీయ రంగం కావున పరిశ్రమల రంగం బాగా పెరగాలి. ఈ రెండు పెరిగి వ్యవసాయ రంగం ఇంకా తగ్గాలి. తగ్గుతున్నది 57.7 నుంచి 18.7కు తగ్గింది. కానీ ఇది ఇంకా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది చాలా తగ్గాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఇంకా మన దేశంలో పారిశ్రామిక రంగము మరియు సేవా రంగాలను బాగా అభివృద్ధి చేయాలి. మరి మనం పైన జాతీయ పట్టికలో చూసాం. గత 1951 స్వాతంత్ర కాలం నుంచి ప్రస్తుతం వరకు కూడా 3 రంగాల యొక్క ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసాము. దీన్ని బట్టి ఈ పట్టికను బట్టి మనకు ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. పట్టికను పరిశీలించడం వల్ల మన కాన్సెప్ట్, రేపు ఎగ్జామ్లో కూడా ఏదైనా పట్టిక రాస్తే దాని కాన్సెప్ట్ వివరించాలి. ఏంటి పై పట్టిక ఆధారంగా జాతీయంలో వివిధ రంగాల పోగొడలు మనకు అర్థమవుతున్నాయి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే మరొకసారి చూద్దాం. మొదటి చూసినట్లయితే వ్యవసాయ రంగం వాటా 1950-51లో 57.7% నుండి 2016-17 నాటికి 14.6%కి క్రమంగా తగ్గింది. ఒకేసారి డౌన్ కాలే. 57 నుంచి చాలా క్రమంగా తగ్గుతూ ఇలా 14.6%కి తగ్గింది. మళ్ళీ 2016-17 నాటికి 18.7%గా ఉన్నది. అంటే ఇది వ్యవసాయ రంగము ఒకప్పుడు 100 రూపాయలు మన దేశ ఆదాయానికి ఉంటే 50 రూపాయలు వ్యవసాయ రంగం వస్తే ఇది క్రమంగా ఇవాళ 18 రూపాయలకు తగ్గింది. ఇది తగ్గడం అనేది శుభ సూచకము. దేశ అభివృద్ధికి ఇది ఒక మార్గం, ఇది ఒక లక్షణం. తగ్గాలి. ఇంకా ఇది 4-5% తగ్గినట్లయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఇది వ్యవసాయ రంగం అనేది తగ్గినట్టుగా మన గణాంకాలు చెప్తున్నాయి. రెండోది పారిశ్రామిక లేదా గౌణ రంగం వాటా చూసినట్లయితే 1950-51లో 14.8% నుంచి 2016-17 నాటికి 31.7%కి క్రమంగా పెరిగింది. అంటే ఇంచుమించు మన గౌణ రంగము లేదా పారిశ్రామిక రంగము డబల్ అయింది. స్వాతంత్ర కాలం నుంచి ఇప్పటివరకు డబల్ అయింది. కానీ ఇది ఇంకా పెరగాలి. మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నప్పుడు మనం ఈ రంగం అనేది ఇంకా చాలా అభివృద్ధి జరగాలి. అంటే వ్యవసాయ రంగం తగ్గి సేవా రంగం ఆల్మోస్ట్ పెరిగేంత పెరిగింది. కానీ ఇప్పుడు పెరగాల్సిందంతా పారిశ్రామిక రంగం. వ్యవసాయ రంగం తగ్గి పారిశ్రామిక రంగం పెరగాల్సిన ఆవశ్యకత ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మూడోది చూసినట్లయితే సేవ లేదా తృతీయ రంగం వాటా. సేవా రంగం వాటా, తృతీయ రంగం వాటా చూసినట్లయితే 1950-51లో 28.4% నుండి 2011-12 నాటికి 57.4%కి క్రమంగా పెరిగింది. ఒకేసారి పెరగలేదు. క్రమంగా ప్రతి 10 సంవత్సరాల డాటాను తీసుకున్నాం కనుక క్రమంగా పెరుగుతూ వస్తుంది. క్రమంగా పెరిగింది. ఇది 2016-17 నాటికి 49.6%గా ఉన్నది. అంటే ఈరోజు కూడా జాతీయ ఆదాయంలో సగభాగ ఆదాయము ఇవాళ సేవా రంగం నుంచి లభిస్తుంది. ఇది మంచి పరిణామమే. ప్రపంచ దేశాలతో పోలిస్తే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో సేవా రంగము బాగా కావాల్సినంత అభివృద్ధి చెందింది. ఇంకా కొంచెం పెరిగి ద్వితీయ రంగాన్ని బాగా పెంచినట్లయితే, వ్యవసాయ రంగాన్ని బాగా తగ్గించినట్లయితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవకాశం ఉంది. స్థూలంగా గత 60 సంవత్సరాలు పరిశీలించగా, మనం ఇప్పుడు 60 సంవత్సరాల డాటా పరిశీలించాం. స్థూలంగా గత 60 సంవత్సరాలు పరిశీలించగా వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతుంది. పారిశ్రామిక సేవా రంగాల వాటా క్రమంగా పెరుగుతున్నాయి. ఇంకా వ్యవసాయ రంగం వాటా ఇంకా తగ్గాలి. పారిశ్రామిక సేవా రంగాల వాటా ఇంకా పెరగాలి. అప్పుడే ఈ దేశము అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఈ విధంగా భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయం ధోరణుల గురించి కూడా మనం చూడడం జరిగింది. ఏ విధంగా లెక్కిస్తాము, జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయంలో ఏ వ్యక్తులు ఏ విధంగా మన దేశంలో లెక్కించారు చూసాం. ఆ తర్వాత మదింపు శ్రేణులు, నవ్య శ్రేణి, సాంప్రదాయ శ్రేణి, నవ్య సాంప్రదాయ శ్రేణి మరియు నవ్య శ్రేణి. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థని 3 ప్రధాన రంగాలు, 13 ఉపరంగాలు విభజించి ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగాలు ఏ విధంగా ఉన్నాయో చూసాము. తర్వాత జాతీయ మదింపు పద్ధతులు చూసాము. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి ఏ విధంగా లెక్కిస్తారో కూడా చూసాము. ఆ తర్వాత భారతదేశంలో జాతీయ పోగళ్ళు ఏ విధంగా ఉన్నాయో కూడా గత 60 సంవత్సరాల డాటాను పరిశీలించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగింది. మరి భారతదేశ జాతీయ ఆదాయం అంటే మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. తలసరి ఆదాయం అనేది కూడా ఇలా ఆర్థిక అభివృద్ధి సూచిక కొలమానంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలా హెచ్డిఐ కానీ ఏదైనా
మరి జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన జనాభా పెరుగుదల అధికంగా ఉంటే మనకు ఆల్రెడీ తలసరి ఆదాయం తగ్గుతుంది. ఈ తలసరి ఆదాయం తగ్గడం వల్ల మనము హెచ్డిఐలో కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం ఉండలేకపోతున్నాము. కావున జాతీయ ఆదాయ పెరుగుదల ఒక కోణం అయితే, జాతీయ ఆదాయ పెరుగుదల పెంచడం అనేది ఒక అంశమైతే, జనాభా తగ్గుదల కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే పెరిగిన జాతీయ ఆదాయం అంతా కూడా ఈ జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం, తలసరి లభ్యత. మనం ఉదయం క్లాస్లో చూసాం, అంటే నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాం, ఇప్పటికి కూడా మన దేశంలో ఇంకా ఆహార సమస్య ఉన్నది, జనాభా పెరుగుదల వల్ల ఆహార సమస్య ఉన్నది, జనాభా పెరుగుదల వల్ల మూలధన కల్పన తగ్గుతున్నది, నిరుద్యోగిత పెరుగుతున్నది, పేదరికం పెరుగుతున్నది. ఇవన్నీ భారతదేశ ఆర్థిక లక్షణాల్లో చూసాం, ఆర్థిక వ్యవస్థ లక్షణాలు అనేది చూసాం. కావున ఈ భారతదేశం అభివృద్ధి చెందాలంటే జాతీయాన్ని పెంచడంతో పాటు, జాతీయం పెంచాలంటే ఉత్పాదకతలు పెంచాలి దేశంలో. వీటి పెంచడంతో పాటు జనాభాని కనుక మనం తగ్గించినట్లయితే అప్పుడు తలసరి ఆదాయం పెరుగుతుంది. తలసరి ఆదాయాలు పెరగడం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా దేశంలో పొదుపులు, పెట్టుబడులు, మూలధన కల్పన జరిగి ఇంకా పారిశ్రామిక సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెంది ఈ దేశము అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. కావున మనము దానన్నిటి కూడా కారణం ఏంటంటే మనము శ్రామికులకు ఉద్యోగిత కల్పన చేయాలి, నైపుణ్యాలు పెంచాలి. ఈ టాపిక్ గురించి నెక్స్ట్ మనం ఈ టాపిక్లోనే భాగము మన దేశంలో జాతీయ ఆదాయ ధోరణులు మరియు ఉద్యోగిత కల్పన, నిరుద్యోగిత ప్రభావాల గురించి కూడా ఈ రెండు కూడా ఈ టాపిక్లోనే ఉన్నాయి. మరి నిరుద్యోగిత అనే అంశం గురించి మనం నెక్స్ట్ 3వ టాపిక్లో నేర్చుకుందాం.